హాయ్ గైస్ వెల్కమ్ టు సికేబిఎస్ టెక్స్లా. అయితే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఓకేనా గైస్? ఏమంటే అకౌంట్స్ అనేది చేంజ్ చేసుకోవాలి అనుకుంటారు కదా. ఐ మీన్ మీషో అకౌంట్స్ అనేది చేంజ్ చేసేసుకొని వేరే అకౌంట్ని క్రియేట్ చేసుకొని సెట్ చేసుకోవాలి. కొత్తగా మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి అనుకుంటారు కదా. సో వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది భయపడే వాళ్ళకి కూడా. నేను నా పర్సనల్ అకౌంట్ పెట్టేసానే, వేరే అకౌంట్ పెట్టుకోవడం బెస్ట్ దీనికి, తొందరలో పెట్టేసనేది అని చెప్పేసి ఉంటది గదా. సో, వాళ్ళకి గూడా యూజ్‌ఫుల్ అయితది ఈ వీడియో. అండ్ ఇన్ఫర్మేటివ్ గూడా ఉంటది. ఓకేనా? అన్ మొత్తానికేంటంటే, మనం అనేది అకౌంట్ ఎట్లా చేంజ్ జేసుకోవాలి. ఇప్పుడు పర్సనల్ అకౌంట్ పెట్టుకున్న వాళ్ళు, లేదు నేను ఈ అకౌంట్ కాకుండా కొత్తగా వేరే అకౌంట్ చేంజ్ జేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది యూజ్‌ఫుల్ అయితది. అన్నిట్లో గూడా ఇంతకుముందయితే మీషో వాడైతే ఈ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడైతే ఈ ఆప్షన్ ఇచ్చిండు. ఇది యూజ్‌ఫుల్లే గదా! మంచిగుంది గదా! నాకైతే అనిపిచ్చింది. ఎందుకంటే నేను చేంజ్ జేసుకున్నాను గాబట్టి. ఓకేనా? ఆహ్, చెప్తా. యూట్యూబ్‌లో గూడా చేంజ్ జేసుకోవచ్చు. యూట్యూబ్‌ని మనం వేరే అకౌంట్ కొత్తగా ఛానెల్ చేస్తున్న వాళ్ళకి యూజ్‌ఫుల్ అయితది. ఫేస్‌బుక్ గూడా కొత్తగా క్రియేట్ చేసుకున్న వాళ్ళకి గూడా యూజ్ అయితది. ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా దీనికి ఇన్‌స్టాగ్రామే మోస్ట్ ఇంపార్టెంట్. కాకపోతే చేంజ్ జేసుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే కొత్తగా స్టార్ట్ జేసేవాళ్ళు ఇట్లా చేంజ్ జేసుకోవాలి. ఇప్పుడే కదా మనం ఇప్పటి నుంచే సెక్యూరిటీగా పెట్టుకుంటే బెస్ట్ ఛానెల్‌ని అని చెప్పేసి అనుకుంటారు గదా. సో, వాళ్ళకి ఇది యూజ్‌ఫుల్ అయిపోతది. అయితే మనకి యూజ్‌ఫుల్ ఏంది, వాడు ఇంతకుముందే లేదన్నమాట ఈ ఆప్షన్. ఇప్పుడైతే వచ్చింది. మనకదే లక్. అయితే మనం చేంజ్ జేసేసుకోవచ్చు. భయపడే వాళ్ళకి గూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీషో వాడే మనకి ఆప్షన్ ఇచ్చినాడు గాబట్టి, అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఓకేనా గైస్? అయితే నేను ప్రాసెస్ అయితే పక్కన చూపిస్తా స్క్రీన్‌లో. అది మొత్తం అయితే చూసేసుకోండి. మీరైతే వేరే అకౌంట్ క్రియేట్ జేసుకోవాలనుకున్నారు గాబట్టి, ఆ అకౌంట్‌నయితే ఆడ సెట్ చేసేసుకోండి. అంతేనా? ఓకేనా గైస్? పక్కన స్క్రీనొస్తది. అది గూడా చూడండి. పొద్దుమూకులు గాయ్స్ అనాలంటే నాకు పిచ్చిలేస్తుంది. పొద్దుమూకులు గాయ్స్ అనాలంటే ఎట్లనో ఉంటది కదా! డైరెక్ట్‌గా మాట్లాడితేనే బావుంటది. సో, సర్లేండి. అదంతా సోది గాని, పక్కనైతే స్క్రీన్ ఇస్తాను. అదైతే చూసేయండి. ఎట్లా చేంజ్ జేసుకోవాలి, మనం వేరే అకౌంట్స్‌ని ఎట్లా సెట్ జేసుకోవాలనేది పక్కన స్క్రీన్ ఇస్తా చూసేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే డైరెక్ట్ మీషో యాప్ అనేది ఫస్ట్ మీషో యాప్‌ననేది ఓపెన్ చేయండి చెప్తా. ఓపెన్ చేసి పైన ప్రొఫైల్ ఉంది గదా. ప్రొఫైల్‌ని క్లిక్ జేసేసుకోండి. ప్రొఫైల్‌ని క్లిక్ జేసేసుకొని ఇక్కడైతే ఆప్షన్ వస్తది. మీషో క్రియేటర్ క్లబ్ ఓపెన్ చేయండి. పైన అనేది మనం అకౌంట్‌తో యాడ్ చేసి ఉంటాం గదా. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే చేంజ్ ఆప్షన్ అయితే ఉంది గదా. ఫస్ట్ అయితే ఇన్‌స్టాగ్రామ్ ఇచ్చింటాడు. తర్వాత యూట్యూబ్ ఇచ్చింటాడు. తర్వాత ఫేస్‌బుక్ ఇచ్చింటాడు కదా. వాటిని ఫస్ట్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌నయితే క్లిక్ చేసేసుకోండి. ఇక్కడైతే ఆడ చేంజ్ అనే ఆప్షన్ ఉంది గదా. దాని మీద అయితే క్లిక్ చేసేసుకోండి. దాని మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడైతే కొన్ని ఇస్తాడు. ఓటీపీ అడుగుతాడు. అండ్ మీరు ఏది ఏ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో, ఆ అకౌంట్ నేమ్ గాని, పాస్వర్డ్ గాని అక్కడ ఇచ్చేసి ఇక్కడైతే ఆహ్, ఇన్‌స్టాగ్రామ్ అయితే ఇక్కడైతే లాగిన్ అయిపోండి. ఇన్‌స్టాగ్రామ్ అయిపోయింది. నెక్స్ట్ యూట్యూబ్. యూట్యూబ్ దగ్గర క్లిక్ చేయండి. ఆడ ఎడిట్ ఆప్షన్ ఉంది గదా. ఆ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసుకోగానే కింద పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది గదా. ఆహ్, మన యూట్యూబ్ ఛానల్ పేరు ఏం పేరు అదనేది అక్కడ పేస్ట్ చేయండి. వేరే ఛానల్ పెట్టుకొని ఉండింటాం గదా మనము. సో, అక్కడనేది మన యూట్యూబ్ ఛానల్‌ది లింక్ అయినా సరే పేస్ట్ చేయొచ్చు. అన్ మన ఆహ్, మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఉంటుంది గదా. అదైనా సరే అక్కడ పేస్ట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఫేస్‌బుక్ ఉంది గదా. ఫేస్‌బుక్ మీద క్లిక్ చేయండి. ఆడ ఎడిట్ ఆప్షన్ ఉంది గదా. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ గూడా సేమ్ అంతే. ఆహ్, నువ్వు నీ ఫేస్‌బుక్ లింక్ ఉంటది గదా. నీ ఫేస్‌బుక్ అకౌంట్ లింక్ ఉంటది గదా. యువర్ సెల్ఫ్ అది అదైనా సరే పేస్ట్ చేసుకొని ఇక్కడికొచ్చి క్లిక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే నువ్వు ఫేస్‌బుక్‌లో నీ నేమ్ పెట్టుకొని ఉంటావు కదా. అదైనా సరే ఇక్కడనేది పేస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా అయితే మనమనేది ఆహ్, రన్ ర ఇట్లా అయితే మనమనేది పె 2 3 వేస్‌లో అనేది మనం అకౌంట్స్‌ననేది చేంజ్ జేసుకోవచ్చు. మనం ఏదైతే సెపరేట్‌గా పెట్టుకొనున్నామో దాన్నయితే మనమనేది అకౌంట్‌నయితే సెట్ జేసుకోవచ్చు. ఇలా అయితే చేసుకోండి. ఇదైతే ప్రాసెస్. ఎట్లా చేంజ్ జేసుకోవాలి అనే వాటి గురించయితే ఇదైతే ప్రాసెస్. ఇలా నీట్‌గా చేంజెస్ చేసేసుకోండి. ఇది అకౌంట్ చేంజ్ గూడా చేసుకోవచ్చు. అంతా ఒకే దాంట్లో అంటే గజిబిజి ఎక్కువైపోతది. సో, ఈ 3 టాపిక్సే బెస్ట్ అని జెప్పి నేను ఈ 3 టాపిక్స్
తీసుకున్నా. అండ్ అకౌంట్ చేంజ్ ఆప్షన్ గూడా నేను ఇంకో వీడియోలో చెప్తా అది. అది గూడా ఒక 3 టాపిక్స్ చూద్దాం. దాంట్లో చెప్తా. అండ్ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్టయితే అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్‌లు చేసుకోకున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉంటే నాకింకా కొంచెం అనేది ఇంట్రెస్ట్ వస్తదనమాట. మీరనేది ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా! అని చెప్పేసి నేనింకా ఈ మీషో గురించి ఇంకా కొత్త కొత్త విషయాలన్నీ మీకు చెప్తా ఉంటా. అండ్ మీకు డౌట్ వచ్చినవి గూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్తే నేను ఆ వాటికి సంబంధించిన వీడియోస్ కూడా క్లారిటీగా ఆహ్, అన్నీ కూడా దాని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని మరి మీకోసం నేను చెప్తా. సరేనా గైస్? అండ్ బై గైస్. ఓకేనా? బై.